తిరుపతి జిల్లాలో కలెక్టర్ వెంకటేశ్వర్ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక, గ్రావెల్, భూ దోపిడీలకు కలెక్టరే అండగా నిలుస్తున్నారని భూమన ఆరోపించారు. వ్యంగ్యంగా ఢాకు మంగల్ సింగ్ అని అభివర్ణించారు. తనపై రహస్య విచారణ జరిపించి అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. మంత్రి సత్యప్రసాద్ను చార్లెస్ శోభరాజ్తో పోల్చిన భూమన మంత్రి, కలెక్టర్ కలిసి తిరుపతి జిల్లాను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటారని, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కలెక్టర్ నిర్వహించిన ప్రతి ఫైల్పై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అండదండలతో ఆయన గారి అవినీతితో చేతులు కలిపి ఈ జిల్లాను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ఢాకు మంగల్ సింగ్ కలెక్టర్ వెంకటేశ్వర్ల గురించి మాట్లాడదలుచుకుంటున్నా. ఈ ఢాకు మంగల్ సింగ్ నేను భూ కబ్జాదారుణ్ణని, నా మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేయించి నా మీద క్రిమినల్ కేసు బనాయించమని ఎస్పీకి ఆయన గారు ఉత్తరం రాసినాడు. గత నెల 22వ తారీఖున ఈ ఉత్తరం రాసినప్పుడు నా మీద Vigilance and Enforcement officials has conducted a discreet enquiry అంటే ఓ రహస్య విచారణ. నేనేమైనా పాకిస్తానీ టెర్రరిస్టునా, నక్సలైట్నా? నా మీద దీంతో పాటు అదే ఉత్తరంలోనే ఎస్పీకి రాసినటువంటి ఉత్తరంలో కేసు బుక్ చేయమని చెప్పి ఈ ఢాకు ఎస్పీకి రాసినాడు.